తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే సంవత్సరం తిరిగే లోపల 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. మరి ఇవాళ మిత్రులారా, బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు, బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక. ఈ రోజు మీది ధర్మమైన కోరిక. ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడు అందుకు సిద్ధంగా లేదు. వాళ్ళకి విధానపరమైన ఆలోచననే బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలన్నీ మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం. ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల లెక్క తేల్చాలి, ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగాడు. ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో 52% బలహీన వర్గాలు ఉన్నారు, 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చారు. కానీ కొంతకాలం వాయిదా పడ్డది. విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ ను దుమ్ము దులిపి దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్ కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నాడు. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర ఉన్న వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే ఇవాళ ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ తండా, ఏ గూడానికి వెళ్ళు వాళ్ళ ఇళ్ళ ఇందిరమ్మ ఫోటో ఉంటది. మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు అమ్మగా మారింది. ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈ రోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిరు, ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈ రోజు బీజేపీ కుట్ర చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీరా నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి, అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరుగు. అందుకే మిత్రులారా, మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం, సంస్థలతో మాట్లాడినాం, ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం, ప్రభుత్వం చర్చలు చేసింది, నివేదికలు తెప్పించింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56 దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఏ రాష్ట్రంలో గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకి ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ లెక్కలు తెచ్చడమే కాదు, మిత్రుడు జాతుల శ్రీనివాస్ అన్నట్టు, మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది. మీ వర్గాల నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో
మీరు ముందు బాగా నిలబడాలి అని ఇవాళ ఉద్యోగం విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.